పవన్ గారు, రీతు గారు, లేకపోతే తనుజ గారు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు. ఒక్కరు కూడా బాలేదే. వీళ్ళే ఎందుకు పోతున్నారు? కారణం ఏంటి? ఎవరు వైల్డ్ స్టోమ్సా? అంటే ఇప్పుడు గేమ్ తక్కువ ఉంటే జనాలే బయటికి పంపిస్తారండి. అదే బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏం కాదు అట్లా బయటికి పంపించేదానికి. గేమ్ తక్కువ ఉంటే జనాలే బయటికి పంపిస్తారు. దాన్ని ఎవరేం చేయలేరు ఇక. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అంటే రావు వెళ్ళిపోయాడు, శ్రీనివాస్ సాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎవరిని అడగబడలేదు, నామినేషన్ కూడా పడలేదు. ఆటోమేటిక్ గా నిఖిల్ గారు, గౌరవ్ గారు పోతారు అంటున్నారు. భరణి గారు వెళ్ళిపోతారండి. నిఖిల్ గౌరవ్ కాదు, భరణి గారు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా భరణి గారు వెళ్ళిపోతారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏంది భరణి గారి మీద ఒక స్లోగన్ కూడా చెప్పాను. ఏమని చెప్పాను? తిరగండ దూతా కాదండి, భరణి గారి మీద ఒక స్లోగన్ చెప్పాను. ఏం స్లోగన్ అది? మనల్ని మోసేది ఈ నెల ధరణి, ఈసారి రీఎంట్రీ కప్పు కొట్టబోతున్నాడు మన భరణి అని చెప్పాను. కానీ ఈ కప్పు కాదు కదా, మినిమం సాసర్ కూడా తీసుకోడు. అది మ్యాటర్. భరణి వెళ్ళిపోతాడు ఈసారి. తీసుకోడు, ఆయనకి క్లీనింగ్ డిపార్ట్మెంట్ లేదు కదా. వెళ్ళడు. ఎక్కడ ఆడుతున్నాడు అండి? ఎటు అటొక్కలు అంటే పడవ ఒకటే పడవలో ఉండాలి. ఉంటే ఒకటే పడవలో ఉండాలి. ఆ పడవ మీద ఒకళ్ళు, ఈ పడవ మీద ఒకళ్ళు వేస్తే మధ్యలో పడిపోతాము. ఆయన అంతే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మాస్క్ నుంచి బయటికి రావట్లేదండి. ఆయన ఇప్పటికీ మాస్క్ నుంచి బయటికి రావట్లేదు. ఆయన ఇప్పటికీ అసలు గేమ్ సరిగా ఆడడం లేదు. మాస్క్ పెట్టుకుని చూడమైంది. రోజు కనబడుతూనే ఉంది ఆయన మాస్క్. మీరు మీ కళ్ళు తప్పినా అయితే అంతే. బిగ్ బాస్ అయితే తనుజ దత్తపుత్రిగా కదా, ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఏడుపు స్టార్, ఏడుపుకే స్టార్ ఆమె. తనుజ ఏడవడం కోసమే పుట్టింది ఆమె. ఏడవడం కోసమే పుట్టింది ఆమె.